తెలంగాణలో రాహుల్ సర్వే షాకింగ్ ఫలితాలు. అన్ని పార్టీలకు ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిపే జరుగుతాయి అని ఏపీ, తెలంగాణలో ఆ ఫేవర్ మరింత పెరిగింది. ఏడాది సమయం ఉండటంతో ఇప్పటి నుంచి లెక్కలు, వ్యూహాలు మార్చుకునే సమయం సరిపోతుందని భావించడంతో సర్వేల మీద పడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. తాజాగా సర్వేలు రిపోర్టులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఏ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని అయినా సర్వేలతోనే ప్రారంభిస్తున్నారట రాహుల్ గాంధీ. ఇదే రీతిలో తాజాగా తెలంగాణపై ఆయన ఒక సర్వే చేయించారట. దాని అంచనాలు ఇలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇది నిజమో అబద్ధమో రాహుల్, కాంగ్రెస్కే ఎరుక. ఒకవైపు ఏపీ పరిస్థితులపై సర్వే ఒకటి చేయించుకుని మీడియాకు లీకులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో పరిస్థితులపై కూడా సర్వే చేయించుకున్నట్లుగా సమాచారం. తెలంగాణలో గెలిచేదెవరు, వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి అనే అంశాలపై జరిపిన ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయనే లీకులు ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మినిమం 64 అసెంబ్లీ సీట్లు విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఈ సర్వేలో తేలిందట. ఇకపోతే మిగతా పార్టీల పరిస్థితి ఏమిటి అంటే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు, ఎంఐఎంకి 5 సీట్లు, బీజేపీ, టీడీపీకి కలిపి 10 సీట్లు సొంతం చేసుకుంటుందని ఈ సర్వేలో తేలిందట. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 40 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అభిప్రాయపడింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు సాధించుకోగలదట కాంగ్రెస్ పార్టీ. మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. తాజా సర్వేలో కాంగ్రెస్కి 64 స్థానాలు రావటం అంటే అధికారాన్ని సొంతం చేసుకుంటుందనే కదా. కానీ సరిగ్గా మ్యాజిక్ మార్క్కి కేవలం 4 స్థానాలు మాత్రం ఎక్కువగా వస్తుందని సర్వేలో తేలడంతో దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే అయినా ఇటీవల ప్రవేశపెట్టిన 2 పథకాలు తమ ఫేట్ని మారుస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు ఎకరాకు 4,000 రూపాయల వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యక్షంగా రైతు బ్యాంక్ అకౌంట్లోనే ఈ నిధులు జమ చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోకపోవడం అనే ప్రశ్న లేదంటున్నాయి గులాబీ నేతలు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇవ్వటం వలన అది కూడా కాంగ్రెస్ కలిసి వచ్చే అంశమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ సర్వేలో టీఆర్ఎస్కు 40 సీట్లు దక్కనున్నాయట. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తాం అనే స్థాయిలో కలరింగిస్తున్న బీజేపీకి 3 సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది. మరి ఇది నిజమో కాదో తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.